వరకు ఇలా 2-3 నిమిషాల దాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్లో అలా ఉంచేసేయండి, చల్లారబెట్టుకోండి. ఇందులోకే 2 ఇంచులంతా కడిగిన చింతపండుని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పోపు దినుసులన్నిటినీ ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇందులోకే మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 12 దాకా వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా ఇలా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి, మరి మెత్తగా పట్టుకోవద్దు. ఇలా కచ్చపచ్చగా బరకగా మిక్సీ పట్టుకుంటేనే ఈ పచ్చడి అనేది మంచి రుచిగా ఉంటుంది, పచ్చిమిర్చి పచ్చడి అనేది మనకి. ఇప్పుడు ఇందులోకే ఒక